షాబాద్ లో బీసీలకు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రంగారెడ్డి జిల్లా చేవెళ్లే 42% బీసీ రిజర్వేషన్ కల్పించాలని షాబాద్ మండల కేంద్రంలో గత 40 రోజుల నుంచి రీలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్న బీసీ సంఘాలకు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రోజు దీక్షలో పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని నేను దీక్షను నిర్వహించినట్లు ఆమె తెలిపారు. బీసీలకు ఇలాగే ఐక్యతగా ఉండాలని తెలంగాణ ఉద్యమం లాగా ఉవ్వెత్తున ఎగిసిపడితే కానీ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా తెలిపారు. బీసీ రిజర్వేషన్ రావాలి. రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ 42% అని ఎందుకు అయ్యబెట్టింది? ఇప్పటి వరకు ఆ ప్రశ్నకు జవాబు లేదు. మేము ఉన్నది ఎంత? 42 కాదు కదా, బీసీలు ఉన్నది 42 కాదు కదా, 42 కన్నా ఎక్కువనే కదా. అసలు 42 అనే ఫార్ములా ఎట్లా వచ్చిందంటే ఇప్పటి వరకు జవాబు చెప్తలేదు. పోంతి మనందరం కూడా ఏమనుకున్నాం, ఏదో ఒకటి అసలు ఒక అడుగైతే వాడంతి 42 ఒప్పుకుందామని ఒప్పుకున్నాం. ఇప్పుడు నేనేమంటా అంటే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎక్కడ వేరే కులాల వాళ్ళు ఎవరు నిలబడ్డా వాళ్ళని ఓడిస్తాం, దానికోసం బీసీలు అందరం కూడా మనం నామినేషన్ లేద్దామన్నారు. మంచి ఆలోచన. కాకపోతే ఒక ఆడబిడ్డగా, ఒక ఇన్ని రోజులు ప్రజా ఉద్యమాలు చూసిన వ్యక్తిగా, ఒకరిని ఓడిస్తామని చెప్పి మనం ఎప్పుడు పోటీ చేయాలి, మనం గెలవాలని పోటీ చేయాలి. ఆ ఐక్యత సాధించుకుంటే ఏమైతుందంటే, ఇప్పుడు ఒక్కరినే బీసీ నిలబెట్టాలి, మనం మళ్ళీ 10 మంది బీసీలకు నామినేషన్ వేయాలి, అవతల ఆటోమేటిక్ గెలుస్తుంది. సో అది చేయండి, మనం గెలవాలి. మనం ఎవరు నిలబడితే, ఇప్పుడు రవణ నిలబడితే రవణ, ఇయ్యన నిలబడితే ఇయ్యన, అంతే ఒక్కరే ఉండాలి మన సైడ్. మనం గెలవాలని యుద్ధం చేస్తే డెఫినెట్ గా గెలుస్తాం. అవతలోడు ఓడిపోవాలని ఉద్యమం చేస్తే అది జర లేట్ గా గెలుస్తాం. కాబట్టి మీ ఆలోచన విధానం చాలా బాగుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా బ్యాలెటే రిజల్ట్, వేరే ఏం లేదు. కానీ మనం ఐక్యంగా ఒక క్యాండిడేట్ నిలబెడితే చాలా బలంగా పనిచేస్తాం. షాబాద్ నుండి నేనైతే ఇవాళ చాలా స్ఫూర్తివంతంగా వెనక్కి వెళ్తున్నాను. చాలా బాగుంది. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా షాబాద్ లో ఉన్నటువంటి మా తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సహకారం అందిస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక రెండో విషయం ఏంటంటే, మా తెలంగాణ జాగృతి ఇంకా పార్టీ కాలేదన్న, మీరందరూ కూడా పార్టీ అయిపోయిందని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మైండ్, కానీ ఇంకా పార్టీ కాలేదు. అయితే నేను బీసీల పక్షాన ఇప్పుడు ఎప్పుడైనా ఉన్నాను. నేను ఒక 4 ఏళ్ల కింద మహిళా బిల్లు పాస్ చేయాలని చెప్పి ఢిల్లీలో ఉద్యమం చేసిన సందర్భంలో ఆనాడే కమిట్మెంట్ ఇచ్చిన. నేను మహిళా బిల్లు పాస్ కావాలి, ఆ తర్వాత బీసీ బిల్ కోసం కొట్లాడతాను, ఆనాడే కమిట్మెంట్ ఇచ్చిన. ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నా, అప్పుడు ఇచ్చిన కమిట్మెంట్. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత కూడా నా కమిట్మెంట్ లో మార్పు లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజానికి కావాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ఇది మొదటి అడుగు అంతే. ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ అక్కడితో ఆగద్దు. నా అంతిమ లక్ష్యం అయితే చట్టసభల్లో బీసీలు ఉండాలి, సీఎంలుగా బీసీలు ఉండాలి, మంత్రివర్గంలో బీసీలు ఉండాలి, కేంద్ర మంత్రివర్గంలో బీసీలు ఉండాలి. అది కూడా ఏదో మంచి సీఎం ఉన్నప్పుడు ఇచ్చుడు కాదు, హక్కుగా రావాలి. ఆ హక్కు కోసం దయచేసి కొట్లాడదాం. సరిగా రాజ్యాంగం, దానికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి, అవన్నీ పక్కకు పెడితే తెలంగాణ ఉద్యమం మనకు నేర్పింది ఒకటే, మొండి పట్టు పట్టాలి, గట్టి పట్టు పట్టాలి. ఇంతకు మించి ఇంకొక ఆలోచన లేదు. ఆ మొండి పట్టు పట్టడంలో మీ చెల్లెగా, మీ సోదరిగా, మీ అడుగులో అడుగునే నడుస్తా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి ఇంత ప్రేమతోని షాబాద్ పిలిచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా ముస్తఫా చాలా మంచి కార్యకర్త, ఇక్కడ లోకలే, చాలా చాలా గొప్ప కార్యకర్త. మరి ఆయనకు మీ మద్దతు ఉండాలి, తన మద్దతు మీకు కూడా ఉంటుందని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. సాధిద్దాం 42% రిజర్వేషన్, సాధిద్దాం 42% రిజర్వేషన్.